హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల తన పాదయాత్రను అనౌన్స్ చేశారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ఉంటుందని, అది కూడా సుదీర్ఘంగా గత పాదయాత్ర కంటే భిన్నంగా ఉంటుందని చెప్పిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో వైఎస్ జగన్ పాదయాత్రపై రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, రకరకాల చర్చలు మొదలయ్యాయి. అసలు పాదయాత్ర ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా అనేది. అసలు వైఎస్ జగన్ పాదయాత్ర అనౌన్స్ చేయడానికి కారణం వెనుక చాలా పెద్ద ప్లానే ఉందని అర్థమవుతుంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం ఇక వైఎస్ జగన్కు తిరుగులేదు. వైఎస్ జగన్ అందుకే దీనికి సంబంధించినటువంటి పాదయాత్ర షెడ్యూల్ కోసం ప్రకటించారు, పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన పరిస్థితి. సో అయితే అసలు వైఎస్ జగన్ పాదయాత్ర వెనుక వ్యూహం ఏంటి అనేది అర్థం చేసుకుంటే మాత్రం చాలా పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ని ఇరుకున పెట్టేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా 2024లో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ను వివిధ రకాలుగా వివిధ కేసుల్లో ఇరుకున పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు అయితే లిక్కర్ కేసు కావచ్చు, తర్వాత ఇతర కేసులు కావచ్చు, అన్ని కేసుల్లోనూ వైఎస్ జగన్ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అటు గతంలో ఆయనపై ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయనపై మోపినటువంటి అక్రమ కేసుల విషయంలో కూడా వైఎస్ జగన్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ ప్రధానమైనటువంటి భాగస్వామి. టీడీపీ ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ మద్దతుతోటే కూటమి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలాంటిది అంటే కేంద్రంలో అధికారంలో ఉండడానికి కారణంగా ఉన్నా సరే బీజేపీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంకి చెప్పి ఏ పని చేయించుకోలేని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికీ ప్రతిపక్షం అధికారం కోల్పోయినా ప్రతిపక్షంలో ఉన్నా సరే వైఎస్ జగన్ మాటే కేంద్రంలో చెల్లుబాటు అవుతుందనేది ప్రధానంగా టీడీపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. ఇందులో నిజాలు ఎంత ఉన్నాయనేది పక్కన పెడితే టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఇదే అభిప్రాయంలో ఉంది. ముఖ్యంగా కేంద్రంలో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కేంద్రం నుంచి ఏ పని చేయలేకపోతున్నాం అనేది టీడీపీ అంతర్గతంగా ఆందోళన చెందుతోంది. ఎందుకంటే జగన్ను ఇరుకున పెట్టేందుకు, జగన్ అక్రమార్కుల కేసులో కావచ్చు, ఇతర కేసుల్లో కావచ్చు, జగన్ను ఇరుకున పెట్టేందుకు, జైలు పాలు చేసేందుకు, అరెస్ట్ చేసేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించినటువంటి అనుమతి రావడం లేదు, అడ్డంకి వస్తుంది అనేది ప్రధానంగా టీడీపీ అందుకే ఈ దిశగా ముందుకు వెళ్ళలేకపోతుంది అనేది ప్రధానంగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్ పాదయాత్ర అనౌన్స్ చేశారు. సో ఒకవేళ పాదయాత్ర మొదలైన తరువాత పాదయాత్ర మధ్యలో ఉన్నప్పుడు ఒకవేళ జగన్ను అరెస్ట్ చేయాల్సి వస్తే, ఆ పరిస్థితి ఒకవేళ ఎదురైతే అది జగన్కు మరింతగా లాభించవచ్చు. ఎందుకంటే గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర జరుగుతున్నప్పుడు అక్రమ కేసులు బనాయించి వైఎస్ జగన్ను అరెస్టు చేసినటువంటి పరిస్థితి. సిబిఐ, ఈడీ అక్రమ కేసులు బనాయించి ఓదార్పు యాత్ర రన్నింగ్లో ఉన్నప్పుడు, ఓదార్పు యాత్ర ఒక పీక్ దశకు చేరుకుంటున్న సమయంలో అతన్ని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా సానుభూతి పెద్ద ఎత్తున పెల్లుబికింది. సో ఇప్పుడు పాదయాత్ర ప్రారంభించినప్పుడు కూడా పాదయాత్ర జరుగుతున్న క్రమంలో ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అదే పని చేస్తే ఖచ్చితంగా అది వైసీపీకి కానీ వైఎస్ జగన్కు కానీ అతిపెద్ద ప్రయోజనంగా, ఒక సింపతి గెయిన్ చేయడానికి ఒక అతిపెద్ద అవకాశంగా మారనుంది. సో అందుకే సరిగ్గా ఏడాదిన్నర తర్వాత వైఎస్ జగన్ పాదయాత్ర అనౌన్స్ చేశారు. ఆ పాదయాత్ర కూడా సుదీర్ఘంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఉంటుందని చెప్పిన పరిస్థితి. సో అలాగని పాదయాత్ర మొదలు కాకుండానే, అంటే ఈలోగా ఒకవేళ అరెస్టు చేసే పరిస్థితి కోసం కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలకు కేంద్రం నుంచి అనుమతి లభించడం లేదనే వాదన ఒక మాట గట్టిగా వినిపిస్తోంది. సో ఓవరాల్గా ప్రతిపక్షంలో ఉన్నా సరే వైఎస్ జగన్కు కేంద్రంలో పట్టు అలాగే ఉంది. కేంద్రంలో ఇప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడానికి కీలక భాగస్వామిగా తామున్నా సరే తమ మాట చెల్లుబాటు కావడం లేదనేది తెలుగుదేశం వర్గాల్లో, ముఖ్యంగా చంద్రబాబులో కానీ ఇతర కీలక నేతల్లో కానీ అంతర్లోగా గట్టిగా వినిపిస్తున్నటువంటి ఒక ఆవేదన, ఒక ఆందోళన. సో మొత్తానికి ఈ క్రమంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర అనేది ప్రత్యర్థి పార్టీలో, ముఖ్యంగా అధికార పార్టీలో ఒక కలవరాన్ని రేపుతోంది. ఇప్పుడే జగన్ మైలేజ్
ఇప్పటికే జగన్ మైలేజ్ రోజురోజుకు పెరుగుతుంది, ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి సమయంలో పాదయాత్ర మొదలు పెడితే తమ పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన టీడీపీ నేతల్లో, జనసేన నేతల్లో నెలకొంది. అందుకే వైఎస్ జగన్ పాదయాత్ర అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో ఒక ఆందోళనకు, ఒక భయానికి కారణమైంది. జగన్ స్ట్రాటజీ కనుక వర్కౌట్ అయితే ఇక 2029 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఎటువంటి ఢోకా ఉండదనేది అందరూ చెబుతున్నటువంటి మాట.